హాయ్. హలో. నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇంకొన్ని కొత్త వర్క్ బ్లౌజ్ డిజైన్స్‌తో మీ ముందుకొచ్చానండి. ఈ వీడియోలో ఇంకొన్ని ఎక్కువ బ్లౌజెసే పెట్టాను నేను. ఒక 10-12 బ్లౌజెస్. చాలా యూజ్‌ఫుల్‌గానే ఉంటది. ఎండ్ వరకు చూడండి. చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి బ్లౌజెస్ అయితే. కంపల్సరీ లైక్ చేస్తారు బ్లౌజ్ డిజైన్స్ అయితే. మొత్తం ప్యూర్ పట్టు శారీస్‌వి, ప్యూర్ వెడ్డింగ్ సీజన్‌లో మనకెలా ఉంటాయి మొత్తం వర్క్ బ్లౌజెస్, అలాంటి వాటికి సంబంధించి ప్రతి ఒక్క డిఫరెంట్ కట్ వర్క్ బ్లౌజే పెట్టాను నేను. 90% అన్ని కట్ వర్క్ బ్లౌజెసే ఉన్నాయి. అది మళ్ళీ ఒకటి రిలేటబుల్‌గా ఏం లేవు. అన్నీ డిఫరెంట్‌గానే ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి. బట్ ఎక్కువ రెడ్ ఉన్నాయి. రెడ్ ట్రెడిషనల్ వాటిల్లో చాలా ఎక్కువొస్తాయి. ఇప్పుడు చూసారు కదా! ఆల్మోస్ట్ ఒక 3 బ్లౌజెస్ వచ్చాయి. దానికి ఏది సంబంధం లేదు. అన్నీ డిఫరెంట్‌గానే ఉంటాయి. కొన్నింటికి శారీ బార్డర్స్ అటాచ్ చేశాము. కొన్నింటికి లేదు. అది కస్టమర్ డిపెండ్స్ చాయిస్‌ని బట్టి. మనం వాడే మెటీరియల్ వచ్చేసి మంచి కర్దానా, థ్రెడ్, ఆహ్, జర్దోజీ, థ్రెడ్ నాట్స్, సీక్వెన్స్ ఇలాంటి మెటీరియల్ ఎక్కువ యూజ్ చేస్తామండి. పూసలు అవి ఇవి కొంచెం తక్కువ యూజ్ చేస్తాము. ఇది కూడా ప్రతి కట్ వర్క్ చేసాము అన్ని, కానీ అన్నీ సేమ్ అస్సలు అనిపించవండి. చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ప్రతి ఒక్క డిఫరెంట్‌గానే ఉంది. ప్యూర్ రా సిల్క్ అండి. ప్యూర్ రా సిల్క్ పైన చేసింది. ఇదొచ్చేసి ప్యూర్ సిల్క్ క్లాత్ అండి. ఇది కస్టమరే తెచ్చారు క్లాత్. బావుంది, కానీ క్లాత్ డిఫరెంట్‌గా ఉంది. మంచిగుంది. అంటే రా సిల్క్ నచ్చని వాళ్ళు ఈ క్లాత్‌ని ట్రై చేయొచ్చు. ఇదొచ్చేసి చిన్న కట్ వర్క్. చాలా చిన్న కట్ వర్క్ లుక్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సో మీకు అసలు నచ్చుతున్నాయా? నచ్చట్లేదా? ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి? బొటిక్‌కి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్, మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ అయితే నచ్చుతాయి అనేది ప్లీజ్ వీలైతే కామెంట్ చేయండి. ఎవరో ఒకళ్ళిద్దరు కామెంట్ చేసినా ఐ విల్ బీ హ్యాపీ అండి. ఇది చూడండి వర్క్. ఒక హై నెక్ బ్లౌజ్, బ్యాక్ బంచ్ వేసేసి హ్యాండ్స్‌కి ఇలా చేసాము. ఇది హ్యాండ్స్‌కి చూడండి చాలా డిఫరెంట్ కట్ వర్క్ ఇది. అది నెక్ దగ్గర ఉంటుంది. అది హై నెక్ కాబట్టి నెక్ దగ్గర కట్ వర్క్ ఇవ్వలేదండి. అంటే కొంచెం అన్‌ఈజీగా ఉంటదని హ్యాండ్స్‌కి అలా కట్ వర్క్ ఇచ్చాము అది. ఇది ఓవరాల్‌గా లుక్. ఇది ఒక కట్ వర్క్ బ్లౌజ్. ఇది ప్యూర్ బనారస్ శారీ పైకి చేసింది. బనారస్ లైట్ బ్లూ ఉండింది అది శారీ, కాబట్టి ఆఫ్ వైట్ తీసుకొని చేసాము. ఇదొక బ్లౌజ్. మీకు ఇన్ని 10-12 బ్లౌజెస్ పెట్టాను కదా! వీటిల్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కూడా పాసిబుల్ అయితే కామెంట్ చేయండి. కొంచెం 1-2 సెకండ్స్ టైం తీసుకుంటే మీరు పెట్టొచ్చండి. అది డోరీ హ్యాంగింగ్స్ అవి ఆ బ్లౌజ్‌కి సంబంధించి. ఇంకొకటైతే ఈ శారీకైతే రా సిల్క్ దొరకలేదు. ఆ రా సిల్క్‌ని తీసుకొని డైబుల్ రా సిల్క్ తీసుకొని డై చేయించి చేసింది ఇది వర్క్. ఇది కూడా డిఫరెంట్ కట్ వర్క్. సో కట్ వర్క్ ఎంత ట్రెండ్ అవుతుంది ఇప్పుడైతే. ప్రతి ఒక్కళ్ళు కట్ వర్క్ కావాలి, కట్ వర్క్ కావాలి. వాటిలో వేరియేషన్ చూపియాలి అంటే మాత్రం బాగా ఇబ్బంది అవుతుంది. బట్ స్టిల్ ట్రై చేస్తున్నాం. ఇది కూడా ఒక డిజైన్ ట్విల్ ఇక్కత్ శారీ పైన చాలా హెవీ లుక్ ఉంది ఇదైతే. ఇది అండి. ఇంతకుముందు కూడా ఒక బ్లౌజ్ చేసాము ఇది. బట్ అప్పుడు ప్రాపర్ వీడియో నేను తీసుకోలేదు. సేమ్ కలర్ కాంబినేషన్ శారీకే చేసాము. డోరీ హ్యాంగింగ్స్ వేసాం. డోరీ కాదు, పళ్ళు హ్యాంగింగ్స్ అవి టాజిల్స్. దీని బ్యాక్ అయితే క్లాత్ కొంచెం సరిపోదు కాబట్టి చీరలో చాలా చిన్నగా వస్తుందండి బ్లౌజ్. 80 సెంటీమీటర్స్‌లో ఫుల్ బ్లౌజ్ వర్క్ అలా చేసి రావాలంటే కుదరదు. అందుకే కింద అక్కడ వేస్ట్ పార్ట్‌లో ఉన్న వర్క్ అంతా నెట్ పైన చేసి అటాచ్ చేసాము. యాహ్! ఇది ఓవరాల్‌గా ఈ బ్లౌజ్ అయితే చాలా గ్రాండ్ లుక్ ఉంది. ఇది ఇంకో బ్లౌజు. ఇది కూడా చాలా బావుందండి. యాక్చువల్‌గా ఈ ప్యాటర్న్ నార్మల్‌గా కూడా కుట్టించుకోవచ్చు. చాలా బావుందండి బ్లౌజ్ మోడల్ అయితే. ఆ బార్డర్‌ని మిడిల్‌గా హ్యాండ్స్‌కి రెగ్యులర్‌గా వేసుకోకుండా మిడిల్ బ్యాక్ హై నెక్ పెట్టుకొని ఆ మిడిల్‌లో బార్డర్ వస్తుంది. హ్యాండ్స్‌కి అలా కట్ వర్క్ మోడల్ వర్క్, నెక్‌కి వర్క్ అలా అలా తీసుకున్నారు. అది కస్టమర్ చాయిసే. బావుంది, కానీ చాలా బావుంది.